వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పేదోడికి ఇల్లు కట్టించిన పోలీస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. రమ్య నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలంటూ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన. గోరుకల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్సీబీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత. 135 ఏళ్ల చార్మినార్ చరిత్ర గాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా చక్రవర్తి హాస్పిటల్లో దారుణం. వైద్యుల నిర్లక్ష్యంతో 13 సంవత్సరాల బాలుడు భూక్య జీవన్ మృతి. డెంగ్యూ జ్వరం వస్తే హన్మకొండ చక్రవర్తి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన బాలుడి తల్లిదండ్రులు ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇచ్చి వైద్యులు బాలుడికి 1,00,000కు పైగా ప్లేట్లెట్స్ ఉన్నాయని ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇవ్వడంతోనే బాలుడు మృతి చెందాడని పేరెంట్స్ ఆరోపణ చేశారు. పుట్టినరోజు జరుపుకున్న 4 రోజులకే బాలుడు మృతి చెందడంతో పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడిది చంద్రావుపేట మండలం మోదమాణిక్యం తండా. శ్రీశైలం డ్యాం ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తిన అధికారులు తొలుత 30వ తేదీ గేట్లు తెరవాలని అనుకున్నారు. శ్రీశైలం కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో ఈ రోజు సాయంత్రం డ్యాం అధికారులు 4 గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు.
నీళ్ళు వచ్చినట్టే రావట్లేదు అలెక్స్ కింద ఏరియా మొత్తం పెట్టేస్తుంది పడింది భూపాలపల్లి అంగడిమణి మైదానంలో నిషేధిత గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తులు అరెస్ట్. వారి నుండి 83,375 రూపాయల విలువ చేసే 3 కిలోల 335 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్న పోలీసులు. ఈరోజు ఉదయం ఇన్ఫర్మేషన్ మీద భూపాలపల్లి ఎస్ఐ సుధాకర్ తన ఫోర్స్ తోటి వెజిటేబుల్ మార్కెట్ భూపాలపల్లిలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 3 పర్సన్స్ అనుమానాస్పదంగా ఆడ దొరికారు. వాళ్ళను చెక్ చేస్తే పేర్లు ఏంటంటే వాళ్ళు దేవర కిషోరు, అతను మన కాసిపల్లి భూపాలపల్లి, అదేవిధంగా మోకిడి అజయ్, ఇతను కూడా కాసిపల్లి భూపాలపల్లి ప్రాపర్. థర్డ్ పర్సన్ రెడ్డబైన అరవింద్ అని చెప్పి ఇతన్ని రంగాపూర్ హుజరాబాద్ దగ్గర, వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా 3 kgs 335 grams కూడా దొరకడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనికి మానిటరింగ్ చేసిన ఎస్ఐ గారిని, తర్వాత సుధాకర్ ఎస్ఐ, ప్రసాద్ ఎస్ఐ గారిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భూపాలపల్లిలో ఎటువంటి గాంజాయి కూడా లేకుండా పూర్తి స్థాయిలో నిర్మూలనకు అందరం కృషి చేస్తాం. మన ఇండియన్ రియల్ హీరో సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం కుప్పం హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సుమారు 100 అడుగులతో 1200 మంది విద్యార్థులతో సోను సూద్ చిత్రపటం అద్భుతంగా వేయడం జరిగింది. ఈ చిత్రం సోను సూద్ పుట్టినరోజుకి అంకితం చేసినట్లు పూరి ఆర్ట్స్ మరియు హాకింగ్ స్కూల్ తెలియజేశారు.
గత కొన్ని నెలలుగా పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి బసవంత్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని సందర్శించి వారం రోజులుగా ప్రారంభిస్తామని డిమాండ్ చేయగా నేడు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వక కార్మిక సంఘాల నేత కౌశిక హరన్నను ఉదయమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాగా ఆ పిలుపును అందుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంతర్గం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అన్నా నమస్కారం. వాస్తవానికి కూడా ఆ మట్టి తొలగించి పబ్లిక్ అనుకూలంగా వెళ్దామని అనుకుంటే కూడా పోలీసు వాళ్ళు ఒక మాట మాట్లాడారు లేకుండా దొబ్బేసుకుంటా. ఈ రోజున బ్రిడ్జి కంప్లీట్ అవుతుందా ఇక్కడ యాక్సిడెంట్ అవుతాయి. యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు బాధ్యత వహిస్తారా? బీఆర్ఎస్ పార్టీ కార్మిక నాయకులు సీనియర్ నాయకులు కౌశికరన్న పిలుపు మేరకు మరి మేమందరం మండలాల నుండి వచ్చి ఈ బ్రిడ్జి ఓపెనింగ్ కొరకు మరి అందరం సహమతం అయినాం. మరి టైం ప్రకారంగా మేము అందరం వచ్చినందుకు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన ఉద్దేశంతో నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆపడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకత. ఎందుకంటే ఈ బ్రిడ్జి ఓపెనింగ్ అయితే దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది. కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి కూడా మరి ఎందుకు కాలయాపన చేస్తుందో ఇది అర్థం కాలేదు. దానికి వ్యతిరేకంగా మరి మా ప్రియతమ నాయకులు కౌశికరన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మరి మేమందరం కార్యకర్తలు వచ్చి అక్కడ దాన్ని ఓపెనింగ్ చేద్దామంటే పోలీసు వాళ్ళు నిరంకుశ పాలనతోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండి వాళ్ళను పోలీసులను బందోబస్తు పెట్టి మరి ఇక్కడ ఆపులు కరెక్ట్ కాదు. మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం. ఏదైతే ప్రజల కొరకు ఇబ్బంది అవుతుందో దాన్ని రోడ్డు విషయం మరి తొందరగా ఓపెన్ చేయడానికి కూడా దాదాపు 4 రోజుల నుంచి పిలుపు చేయడం జరిగింది. మరి దాని ద్వారా మన లోకల్ ప్రజలు చాలా ఇబ్బంది పడి యాక్సిడెంట్ కూడా జరిగినాయి. చాలామంది చనిపోయారు. ఇది ప్రజా వ్యతిరేకంగా మేము భావించి మరి దీన్ని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని మా నాయకుడు కూడా అరెస్ట్ చేసుడు, కౌశికరన్నను కూడా హౌస్ అరెస్ట్ చేసుడు మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము భావిస్తున్నాం. వెంటనే మరి మా హరణను కూడా హౌస్ అరెస్ట్ విడుదల చేయాలి. ఏదైతే మా కార్యకర్తలందరినీ మరి ఈరోజు పొద్దున ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేసిందో బేరుసేరుగా విడుదల చేయకపోతే ఇంకా రాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం. జై బీఆర్ఎస్ జై తెలంగాణ.
మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ను బంధించిన భర్త. దాదాపు 40 రోజులుగా తిండి లేక బక్క చిక్కిన మహిళ. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ లలిత కాయని చెట్టుకు కట్టేసి ఉండగా గుర్తించిన గొర్రెల కాపరి ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికన్ పాస్పోర్ట్ని స్వాధీనం చేసుకొని బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు. Drinking water. Drinking any food. Alternate Intravenous injection. Intravenous food. Okay. तोंडात न नाही तर मग इथे intravenous मागते. 40 days ओके मैं एनएस लग गया without you're without food for 40 days. दिसतात ना तिचं चेहरा हे बघा सगळं कंडिशन बेड हस्बैंड इंजेक्शन दिले husband tied to Try tied to हां सर and tied me tree in the forest. Tree in the forest. You will die husband in this. ऐसा husband राइट नेम ऑफ हस्बैंड राइट हस्बैंड नेम address Husband I am crime victim. राइट नेम ऑफ हस्बैंड Husband mobile number मोबाइल नंबर full address Lalita, विच कंट्री Lalita, write your address. full wait तू बघ ना चाळीस रुपयाची म्हणजे भर ना फीमेल आहे yes नवरा कुठला name नवरा and husband's name. इंजेक्शन दिलेले लॉक होण्यासाठी ते काढा बीपी काढ आता घेतलं ना लिहून हो बीपी काढ హైదరాబాద్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు చార్మినార్. ఆ కట్టడానికే కాదు, దానిపై ఉండే గడియారానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రకు ఇప్పుడు గాయమైంది. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల సమయంలో ఓ ఇనుప రాడ్ తగలడంతో గడియారం పాక్షికంగా ధ్వంసమైంది. 1591లో నిర్మితమైన చార్మినార్కు 1889లో 4 వైపుల గడియారాలని అమర్చారు. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఆ గడియారం ధ్వంసం కావడంపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపట్టిన హైదరాబాద్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో
పలువురు ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 అలవెన్సెస్ ప్రకటించాలన్నారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ పాల్గొన్నారు. కింద కూర్చొని తీస్తే మొత్తం వస్తుంది కూడా. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం కావాలి, పారితోషికం వద్దన్న డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం లేచి సంతకాలకు రావాలి, మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంటే మేమేదో గొడవకు కాదుగా పోయేది, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఆశా వర్కర్లకి పనిభారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నా అంటే పారితోషికం అంటే ఈ బుక్కి ఇంత, ఇయర్స్కి ఇంత అని పెడుతున్నారు. అట్లా కావద్దు, ఏ పని చేసినా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, నైట్ అనక పగులనక చేస్తున్నాం కనుక ఫిక్స్డ్ వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశా అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను 18,000 మీకు ఇస్తాను, నాకే ఓట్లు వేయాలి, మీరు ఊళ్ళల్లో చెప్పండి అమ్మా అని అడిగాడు అన్న. మేము అదే ప్రకారంగా రేవంత్ అన్న రావాలని ఇల్లు తిరిగి ఓట్లు వేయమని అడిగాము, ఓట్లు వేసాము, గెలిపించాము. కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఎడిపోయారు. కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారిలో మమ్మీని అరెస్టు చేశారు. ఇంతకుముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మీని ఇంత కఠినంగా మాత్రం ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు, జైల్లో పెట్టలేదు, ఇట్లా నైట్ పూట ఉంచలేదు. అప్పుడు 10 సంవత్సరాలు చేశాము, కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంతకు రేవంత్ అన్న వచ్చి 7 నెలలు కాలేదు, మేము ఓట్లేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? మేము వేసాము, ఇల్లు తిరిగి వేపించాము, కానీ మమ్మీని అరెస్ట్ చేసుడు ఎక్కడిది? మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము కోరుతున్నాము. న్యాయంగా కోరుతున్నాం కనుక మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. జార్ఖండ్లో రైలు ప్రమాదం. చక్రధర్పూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, మరో ట్రాక్ పైకి ఒరిగిన గూడ్స్ రైల్ బోగీలు. అదే లైన్లో వచ్చిన బోగీలను ఢీకొన్న హౌరా ముంబై రైలు ప్రమాదంలో పట్టాలు తప్పిన 18 బోగీలు, 7గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాట్లు చేశారు. मुंबई मेल जो हावड़ा की ओर जा रही थी वो
बड़ा बाम्बो और राजखरसवा के बीच दुर्घटनाग्रस्त हुई है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज चक्रधरपुर में। और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं। बहुत बड़ा हादसा है और हावड़ा जब चलाना था। जो अब तक अपडेट मिला है, जो लाइव से जुड़े हैं, जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राजखरसवा और మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.